బ్యాక్. ఇంప్లాంట్స్ అనేవి ఎముకను బేస్ చేసుకుని చేస్తూ ఉంటాము. మీరు ఇంతవరకు చెప్పిన దాంట్లో మాకు అర్థమైంది. కానీ ఇప్పుడు చూసినట్లయితే మీరు చెప్పిన దాన్ని బట్టి ఎముక కొంచెం తక్కువగా ఉన్నా కూడా ఇంప్లాంట్స్ చేయొచ్చు అని, ఇది ఎలా పాసిబుల్ అండి? అంటే ఎముక సాధారణంగా వర్టికల్ ఇంప్లాంట్స్ అంటే స్క్రూ టైప్ ఇంప్లాంట్స్ వేసేటప్పుడు కనీసం ఎముక 6 మిల్లీమీటర్లు ఉంటేనే ఇంప్లాంట్స్ అనేవి వేస్తాం. అదేవిధంగా పైన మన పై దవడ తీసుకుంటే పైన సైనస్ అని ఉంటుంది. ఈ సైనస్ పైన కూడా 6 మిల్లీమీటర్స్ ఉంటేనే ఇంప్లాంట్స్ వేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన బేసల్ ఇంప్లాంట్స్ ఏంటంటే మామూలు ఇంప్లాంట్స్ కంటే ఇవి సన్నగా ఉంటాయి, అదేవిధంగా పొడుగ్గా ఉంటాయి. పైన ఇంప్లాంట్స్ అనేవి కోటింగ్ ఉంటుంది, ప్లెయిన్ ఇంప్లాంట్స్ ఉంటాయి. అందుకని సైనస్ను బైపాస్ చేసి కూడా వెళ్తాయి. పైన ఉండే హార్డ్ బోన్లో ఎంగేజ్ అవుతాయి ఇవి. కింద తీసుకున్నట్లయితే కింద దవడలో వేసేటప్పుడు స్క్రూ టైప్ ఇంప్లాంట్స్ కాకుండా ప్లేట్ టైప్ ఇంప్లాంట్స్ వస్తాయి. అంటే రివర్స్ టీ షేప్ వస్తాయి ఇవి. అంటే సింగిల్ ప్లేట్, డబుల్ ప్లేట్, సింగిల్ డిస్క్, డబుల్ డిస్క్ ఇంప్లాంట్స్ అలా వస్తాయి. మామూలు ఇంప్లాంట్ కంటే 2-3 రెట్లు బలంగా ఉంటాయి ఇవి. సో ఎముక తక్కువ ఉండేవాళ్ళు 3-4 మిల్లీమీటర్లు ఉన్న ఇంప్లాంట్స్, ఇంతకుముందు ఎక్కువ శాతం మంది ఇంప్లాంట్స్ ఎన్నో బాధలు పడి ఇబ్బందులు పడి పోస్ట్ పోన్ చేసి ఇంకా మనకి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం, మళ్ళీ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇంప్లాంట్స్కి వచ్చేవాళ్ళు. అప్పుడు వచ్చిన తర్వాత మేము ఇంప్లాంట్స్ చేయలేమండి మీ కేసు, మీరు ఎముక పూర్తిగా అరిగిపోయి ఉంది అని చెప్పేవాడు. అయితే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఎముక తక్కువ ఉండే వాళ్ళకు కూడా ఇంప్లాంట్స్ అనేవి చేసుకోవచ్చు. 4 మిల్లీమీటర్ల హైట్ ఉన్నా కానీ వెనక నరువు పైన, అదేవిధంగా ముందు సఫిషియంట్ ఒక 7-8 మిల్లీ అంటే దవడ అరిగిపోయిన వాళ్ళకు కూడా స్క్రూ టైప్ కాకుండా ప్లేట్ టైప్ ఇంప్లాంట్స్, డిస్క్ ఇంప్లాంట్స్ వేస్తారు. ఓకే అండి. నెక్స్ట్ హైదరాబాద్ నుండి శాస్త్రి గారు మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి శాస్త్రి గారు. హలో, నమస్తే అండి, చెప్పండి శాస్త్రి గారు. నమస్కారం సార్. ఇప్పుడు మా మిస్సెస్ కి 15 ఏళ్ళు అయింది, డెంచర్స్ పెట్టాం సార్. అది చేత డెంచర్స్ ప్రాబ్లం ఏం లేదు అంత ఎక్కువగాను. కానీ ఇప్పుడు మీరు చెబుతున్నారు కదా, ఈ కొత్తగా ఏదో ఇంప్లాంట్ అవుతే మొత్తం అసలు ఏం పన్ను లేదు కదా, దీనికి రఫ్గా ఎంత అవుతుంది? అంటే మినిమం సైడ్ 2 to 3 lakhs అవుతుంది. మాక్సిమం సైడ్ ఒక ఇంకా దానిపైన వేసుకునే నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ని బట్టి కాస్ట్ పెరుగుతూ వెళ్తుంది. ఓకే అండి. ఇంతకుముందు మీరు చెప్పినట్లు అని అంటే నెక్స్ట్ ముందు ఒక కాలర్ అన్నారు ఇంప్లాంట్స్ వేయించుకోవడానికి 6 to 12 months టైం డ్యూరేషన్ పడుతుంది అని. ఇప్పుడు వచ్చిన దాన్ని బట్టి మీరు ఏమంటున్నారంటే 2 daysలోనే ఇది కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు. ఎలా అండి 6 to 12 months నుంచి 2 daysకి ఎట్లా వచ్చింది ఇది? ఇంప్లాంట్స్ అనేవి 3 రకాల ఇంప్లాంట్స్ ఉన్నాయి. ఒకటి 2 stage ఇంప్లాంట్స్, తర్వాత సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్స్, ఒకటి ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్. ముందు జనరేషన్ అంతా 2 stage ఇంప్లాంట్స్ పైన ఎక్కువ చేసేవాళ్ళం. తర్వాత సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్స్ వచ్చాయి, ఇప్పుడు ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ వచ్చాయి. ఎస్పెషలీ బేసల్ ఇంప్లాంట్స్ తీసుకున్నట్లయితే ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ వెంటనే లోడ్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇమీడియట్ లోడింగ్ ఆల్మోస్ట్ చాలా కంపెనీల్లో కూడా ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ వస్తూ ఉన్నాయి. అంటే పన్ను తీసేసిన వెంటనే ఇంతకుముందు రోజుల్లో 6 నెలలు వెయిట్ చేసి తర్వాత ఇంప్లాంట్ వేసి 6 నెలల తర్వాత పన్ను పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా పన్ను తీసిన వెంటనే సేమ్ సాకెట్, అంటే తీసిన సాకెట్టే క్లీన్ చేసి సేమ్ సాకెట్లోనే ఇంప్లాంట్స్ వేసి టెంపరీ టీత్ ఇస్తున్నారు. సో కొన్ని కేసెస్కి తర్వాత అదేవిధంగా కొన్ని కేసులు ఆల్రెడీ పళ్ళు తీసేసి ఇప్పుడు ఇందాక చెప్పారు డెంచర్ ఉందండి మాకు 10 సంవత్సరాల పైనుంచి, అలాంటి వాళ్ళకి వెంటనే ఇంప్లాంట్స్ వేసి 48 అవర్స్లో మీకు పళ్ళు ఇస్తారు. సేమ్ డే కూడా ల్యాబ్ సపోర్ట్ చేసి అదే రోజు సాయంత్రానికి కూడా టెంపరీ టీత్ వచ్చేస్తాయి. అంటే టెంపరీ టీత్ అంటే మీకు మామూలుగా ఇవ్వబోయేది సెరమిక్ క్యాప్స్ ఇస్తాం. సో ఈ దీంట్లో ఏంటంటే మెటల్ బేస్డ్ చుట్టూ ప్లాస్టిక్ ఉండేది ఇస్తాం. ఒక 6 నెలల వరకు దీన్ని ఇస్తాం. అయితే 6 నెలల వరకు విపరీతమైన గట్టివి దీన్ని కొరకూడదు. అంటే మొదటి నెల నుంచి సాఫ్ట్ డైట్, రసం అన్నం, సాంబార్ అన్నం ఇలాంటివన్నీ తినొచ్చు. ఒక నెల 45 days 2 months తర్వాత నుంచి ఇంకా అన్ని చపాతీలు అలాంటివి కూడా తీసుకోవచ్చు. ఒక 6 months, ఒక 3-4 months తర్వాత అన్ని గట్టివన్నీ తినొచ్చు. ఒక 6 నెలల తర్వాత ఆ క్యాప్స్ని మేము తీసివేస్తాం. అంటే ఇంప్లాంట్స్ లోపల అలాగే ఉంటాయి, పైన పెట్టిన క్యాప్స్ని మాత్రం తీసి వేరే క్యాప్స్ మారుస్తాం. సో అప్పుడు సిరమిక్ క్యాప్స్ ఇస్తాం, అవి జీవితకాలం ఉంటాయి. ఈ విధంగా చేసే ఇంప్లాంట్స్ కూడా ఆల్మోస్ట్ మేము అంటే గ్యారంటీ, అంటే సెకండ్ టైం ఆ ఇంప్లాంట్ ఫెయిల్ అయితే సెకండ్ టైం వీ డోంట్ ఛార్జ్ ఇన్ దర్ లైఫ్ టైం. సో లైఫ్ టైం గ్యారంటీ కూడా ఇంప్లాంట్స్కి ఇస్తాం. సో ఓన్లీ థింగ్ పేషెంట్ చేయవలసింది చాలా కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. తిన్న ఆహారం విరుక్కోకుండా చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. భోజనం అయిన తర్వాత ఒక 3 నిమిషాలు పుక్లించి వేయాలి. ఫ్లాసింగ్ కానీ లేదా ఇంటర్డెంటల్ బ్రషింగ్, ఆ సందులు క్లీన్ చేసుకునే మెథడ్ చేసుకోవాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదించి స్కేలింగ్ చేసుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ రాము గారు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి రాము గారు, సార్ చెప్పండి. అయితే నాకు పళ్ళు గార ఉంటాయండి కొంచెం. అయితే పై దవడలో ఒక పన్ను ఊడిపోయింది సార్. ఈ 6 years అంతా కట్టించుకోవాలంటే ఎలా సార్? తప్పనిసరిగా ఎలా ఊడిపోయిందండి? పన్ను కదిలి ఊడిపోయిందా లేకపోతే పుచ్చిపై ఊడిపోయిందా? కదిలే ఊడిపోయింది సార్. మీ వయసు ఎంత అండి? నా వయసు 20+, 22 సార్. మరి 22 ఏళ్ల వయసులో పళ్ళు కదిలే వయసు కాదు కదా ఇది. 60 ఏళ్ళు
తర్వాత కదా పళ్ళు కదలాల్సింది, 70 ఏళ్ళ తర్వాత పళ్ళు కదలాలి. సార్ మరి మీకు చిగుర్ల వ్యాధి ఉంది. చిగుర్ల వ్యాధి ఉంటే పంటి చుట్టూ గార ఏర్పడి నొప్పి లేకుండానే ఆ చిగుర్లు స్మెల్ రావడం, చిగుర్లు వాయడం జరుగుతుంది. నొప్పి లేకుండానే అన్ని పళ్ళు ఒక్కొక్కటి అలా పడిపోతాయి. సో దీన్ని పయోరియా అంటారు, పెరిడాంటల్ ప్రాబ్లం అంటారు. మీరు ఇమీడియట్గా మీరు మంచి డెంటల్ హాస్పిటల్ సంప్రదించండి, లేదా అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్ అయినా రండి. ఒక ఎక్స్రే తీసుకొని చూసి కింద ఎముక సపోర్ట్ ఎంత ఉంది, ఎంత పోయింది, మిగిలిన వాటికి సేవ్ చేసుకునేదానికి గమ్ సర్జరీ, చిగుర్ల ట్రీట్మెంట్, గమ్ సర్జరీ ఏం చేస్తారు. ఓకే, నెక్స్ట్ వైజాగ్ నుండి జగన్నాథం గారు. జగన్నాథం గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. సార్ నాకు 1 year అవుతుందండి. ఏ కొద్దిగా పళ్ళు ఇన్ఫెక్షన్ లాగా వచ్చి అన్ని మొత్తం పళ్ళు నేను తీయించామండి. ఇప్పుడు మామూలు నార్మల్గా పళ్ళు పెట్టుకుని మెయింటైన్ అవుతున్నాను. అదే 6 దంతాలు చేయించుకోవాలని ఉందండి నాకు. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతానని నేను రైల్వే ఎంప్లాయ్. దాని గురించి మీ తాలూకా సజెషన్ ఏమన్నా? తప్పనిసరిగా చేసుకోవచ్చు అండి. మీకు షుగర్ ఉందా అండి? లేదండి. ఎక్సలెంట్. మీరు తప్పనిసరిగా చేసుకోవచ్చు అండి. అయితే చేసుకునే ఇంప్లాంట్స్ నెంబర్ని బట్టి, చేసుకునే ఇంప్లాంట్ క్వాలిటీని బట్టి ఒక్కొక్క ఇంప్లాంట్ 20,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. అదేవిధంగా మీకు ఏ టైప్ ఇంప్లాంట్స్, ప్లేట్ టైప్ ఇంప్లాంట్స్ వేస్తారా, స్క్రూ టైప్ ఇంప్లాంట్స్ వేస్తారా, తర్వాత ఎన్ని టీత్ వస్తాయి, ఇవన్నీ వీటిని బట్టి మీకు కాస్ట్ వేరీ ఉంటుంది. అయితే మినిమం సైడ్ ఇంప్లాంట్స్ ఒక 2 to 3 lakhs ఉంటుంది. దాని తర్వాత మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ పెరిగే కొద్దిమంది మాకు టోటల్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ అయినా మాకు ఎక్కువ గట్టిగా సపోర్ట్ తీసుకునేటట్టు కావాలంటారు. సో కొద్దిమందికి పైన 10 ఇంప్లాంట్స్, కింద 10 ఇంప్లాంట్స్ వేస్ట్ చేస్తుంటాం. కొద్దిమందికి ఆ నెంబర్ తగ్గించి వేస్తుంటాం. సో ఒకసారి మీరు కన్సల్ట్ చేసినట్లయితే తప్పనిసరిగా చూసి ఒక ఓపీజీని ఎక్స్రే తీసుకుని ఎముక ఎంత మిగిలి ఉంది, ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ వేస్తారు, ప్లేట్ టైపా, స్క్రూ టైపా, సో బెటర్ గైడ్ చేయగలం. ఓకే అండి, నెక్స్ట్ రవీందర్ గారు. రవీందర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్ సార్. నమస్తే అండి రవీంద్ర గారు. సార్ మా అబ్బాయికి ఎత్తు పనులు ఉన్నాయి సార్. అయితే వాడికి లోపల చేయాలంటే ఎట్లా, దానికి ఏమన్నా ఉంటాయా సార్ మన దగ్గర ట్రీట్మెంట్? ఈ వయసు ఎంత అండి? 12 సార్. 12 సంవత్సరాలు. ఐడియల్, ఎక్సలెంట్ ఐడియల్ టైము ఇది చేసుకునేదానికి. 12 నుంచి 15 సంవత్సరాల మధ్యలో చేస్తారు. 12 సంవత్సరాలు మరీ మంచి వయసు. అయితే దీన్ని బ్రేసెస్ చేసే స్పెషలిస్ట్ చేస్తారు. చేసుకోవచ్చు అండి. అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్లో ఈ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు కనిపించకుండా చేసే బ్రేసెస్ కూడా చేస్తున్నారు. అంటే ఇన్విజిబుల్ బ్రేసెస్, అంటే సాధ్యమైనంత దగ్గర నుంచి చూసినా బ్రేసెస్ కనిపించవు. సో అలాంటి బ్రేసెస్ చేస్తున్నారు. తర్వాత టోటల్ నాన్ విజిబుల్, అంటే పంటి వెనక వైపు వేసే బ్రేసెస్ కూడా చేస్తున్నారు. ఓకే అండి. అయితే ఇంప్లాంట్స్లో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్డ్ మెథడ్స్ ఏంటండి? ఇప్పుడు సిటీ స్కాన్ బేస్డ్ ఇంప్లాంట్ సర్జరీస్ వచ్చాయి. అంటే ఎర్రర్ అనేది ఆల్మోస్ట్ 0. ముందే ఆ ఇంప్లాంట్ సిటీ స్కాన్ తీసుకొని, ఈ సిటీ స్కాన్ బేస్డ్గా ఇంప్లాంట్ ఒక సర్జికల్ టెంప్లెట్ని డిజైన్ చేసి, ఆ టెంప్లెట్ ద్వారా ఇంప్లాంట్స్ ఏ ఏరియాలో ఎంత విడ్త్, ఎంత లెంగ్త్ ఉండే అవసరం, ఏ ఏరియాలో డెన్సిటీ, బోన్ థిక్నెస్ ఎంత ఉంది, హార్డ్నెస్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసి సేమ్ డైరెక్షన్లోనే వాళ్ళు టెంప్లెట్ ఏరియాలో స్పేస్ ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇంప్లాంట్స్ వేస్తారు. ఈ ప్రాసెస్లో ఎర్రర్ అనేది, హ్యూమన్ ఎర్రర్ అనేది 0 ఉంటుంది. సో ఇది ఈ ఇంప్లాంట్స్లో వచ్చిన ఎక్సలెంట్ చాలా డెవలప్మెంట్. అదేవిధంగా ఈ ప్లేట్ టైప్ ఇంప్లాంట్స్, ఇంత పాత రోజుల్లో అంటే ఇంప్లాంట్స్ అనేవి చాలా తక్కువ మందిలో వేసేవాళ్ళు. తర్వాత ఇంప్లాంట్స్ అనేవి కొంతమందికి రెస్ట్రిక్ట్ అయింది. బాగా హెల్తీగా, ఆరోగ్యంగా ఉండి బాగా ఎముక ఎక్కువ ఉంటే వేసేవాళ్ళు. ఇప్పుడు అందరికీ ఇంప్లాంట్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇవి బేసల్ ఇంప్లాంట్స్ అనే దాని ద్వారా వచ్చింది. అంటే ఎముక ఆల్మోస్ట్ 4 millimeter హైట్ ఉన్న, అంటే కింద దవడలో వెనక భాగంలో నవిలే సర్ఫేస్ ఏరియాలో ఎముక త్వరగా అరిగిపోతుంది. సో అలాంటి చోట కూడా, ఎముక చాలా తక్కువ ఉండే చోట కూడా డిస్క్ ఇంప్లాంట్స్ అంటారు, హారిజాంటల్ అప్రోచ్. అంటే ఎముక ఇలా ఎత్తు ఉండేది అరిగిపోతూ వచ్చినప్పుడు కిందకి ఇలా అవుతుంది. సో ఇలా వేసినప్పుడు మనం నిలువుగా వేసే కంటే అడ్డంగా వేస్తారు, ఇలా హారిజాంటల్గా ఇంప్లాంట్ వేస్తారు. దానికి రివర్స్ టీ షేప్ ఉంటుంది ఇంప్లాంట్ అనేది. అండ్ స్ట్రెంగ్త్ కూడా మామూలు ఇంప్లాంట్ కంటే 3 రెట్లు బలంగా ఉంటుంది, మోర్ స్ట్రాంగర్. 2-3 ఇంప్లాంట్స్ తీసుకునే లోడ్ అది ఒకటే తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ దేవి గారు. దేవి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, నమస్తే అండి దేవి గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. హలో, నమస్తే అండి, చెప్పండి దేవి గారు. హలో, చెప్పండి అమ్మా, వినిపిస్తుంది, చెప్పండి. నాకు పన్ను హలో అదే కొంచెం పన్ను విరిగిపోయిందండి. దానికి సిమెంట్ వేయించాను. హలో, సిమెంట్ వేయించండి. అయితే దానికి సిమెంట్ వేయించానండి. దానికి మళ్ళీ 15 days తర్వాత రమ్మన్నారు.
అయితే అది కూడా ఊడిపోయింది. అయితే కొంచెం పన్ను విరుగుంది, దాని వల్ల ఏంటి ప్రాబ్లం? అంటే ఒకటేనమ్మా, పన్ను మీకు టెంపరీ ఫిల్లింగ్ అని చేశారు, పర్మనెంట్ సిమెంట్ కోసం మీరు వెళ్ళమన్నారు, మీరు వెళ్ళలేదు. సో ఆ ఫిల్లింగ్ అనేది విరిగిపోయింది. పన్ను లోపల వరకు కొంత పార్ట్ వరకు ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు ఆ ఫిల్లింగ్ వేస్తారు. అంటే రూట్ కెనాల్ అవాయిడ్ చేసేదానికి టెంపరీ ఫిల్లింగ్ చేసి ఒక 3 వారాలు వెయిట్ చేసి పర్మనెంట్ ఫిల్లింగ్ ఇస్తారు. సో పన్ను పూర్తిగా విరిగిపోయినప్పుడు ఇదర్ ఒకసారి ఎక్స్రే తీసుకొని చూస్తారు, రూట్ కెనాల్ ఏమైనా ఇన్వాల్వ్ అయితే రూట్ కెనాల్ చేస్తారమ్మా, లేదంటే ఓన్లీ ఫిల్లింగ్ చేసి క్యాప్ వేస్తారు ఆ పన్ను పైన. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోకి వచ్చి కాలర్స్కి సజెషన్స్ ఇచ్చారు, అలాగే ఫిక్స్డ్ టీత్ గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.